హలో అందరికీ. ముందుగా నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మేము వరలక్ష్మి వ్రతం కోసం అయితే షాపింగ్‌కి వచ్చాము. అమ్మవారికి శారీస్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ 2 శారీస్ అయితే మేము తీసుకున్నాము. ఒకటి అమ్మవారికి శారీ కట్టివ్వడానికి అండ్ వాయినంగా ఇవ్వడం కోసం అయితే 2 శారీస్ అయితే తీసుకున్నాము. అటు నుంచి మేము ఫ్లవర్స్, బ్యాంగిల్స్ అవన్నీ తీసుకున్నాము. అక్కడైతే మేము ఈ 2 శారీస్ తీసుకున్నాము. సో ఎలా ఉన్నాయో చెప్పండి. తర్వాత వాయినంగా ఇవ్వడం కోసం అయితే బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాము. వచ్చే వాళ్ళకి వాయినం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్ తీసుకున్నాము. పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు ఇది మెయిన్ కాబట్టి పసుపు కుంకుమ ప్యాకెట్స్, వక్కలు, తమలపాకులు, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. మార్నింగే అన్నీ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నైటే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఫ్రూట్స్ ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను. తర్వాత మేము అమ్మవారిది రూప్ తీసుకున్నాము. చూపించలేదు కదా, అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. అమ్మవారిది రూప్ తీసుకున్నాను. అండ్ తర్వాత బాబుకి లాకెట్ పోయిందనమాట, ఆంజనేయ స్వామిది. సో మేము అది కూడా తీసుకున్నాము బాబు కోసము. కానీ చిన్నపిల్లలకి వేసేటప్పుడు ఆంజనేయ స్వామిది నిలబడి ఉన్న విగ్రహం లాకెట్ అయితే వెయ్యాలి. బట్ మాకు అక్కడ దొరకలేదు. సో ఇది తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మళ్ళీ చూద్దాంలే అన్నట్టు ప్రస్తుతానికైతే ఈ లాకెట్ అయితే తీసుకున్నాము. ఈ 2 తీసుకున్నాం మేమైతే. మొత్తం అంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం మార్నింగ్ టైంకి ఈజీగా ఉంటుందని ఏదో చిన్నగా డెకరేషన్ చేసుకొని ఇవన్నీ మొత్తం ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్కి ఇంకా ప్రసాదాలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి మామిడాకులు, ఇలా ఫ్లవర్స్ అన్నీ మొత్తం తోరణాలన్నీ కట్టేసుకొని నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాతకి అమ్మకి లాస్ట్కి ఈ శారీ అయితే కట్టిద్దామని ముందే శారీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి లాస్ట్గా అమ్మకి కట్టించేస్తాను. ఇలాగా బాగుందా? ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను పింక్ గ్రీన్ ఒక వీడియో చేశాను కాబట్టి 2 సేమ్ ఉంటాయి అని చెప్పేసి నేను ఇది మళ్ళీ బ్లూ పింక్ అయితే ఈ శారీ కట్ చేశాను. మెయిన్ అమ్మవారికి చాలా ఇష్టం ఈ చిట్టి గాజులు అంటారు వీటిని. సో అవి కూడా నేను తీసుకున్నాను. ముందు రోజు నైటే ప్రసాదాల కోసం అని చెప్పేసి నేను కందిపప్పు, ఇంకా మినపప్పు, శనగలు కూడా వాయినం ఇవ్వడానికి అండ్ అమ్మవారికి ప్రసాదం కోసం కూడా అవన్నీ ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. రైస్ కూడా, బియ్యం కూడా నానబెట్టుకున్నాను. నేను పూజ ఎలా చేసుకున్నది అని చెప్పేసి ఎవరెవరు వచ్చారు వాయినం తీసుకోవడానికి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.